ఇప్పుడు ఎలా ఉంది రవి? తర్వాత బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అది పోయింది, క్రాక్ పోయిన తర్వాత ఎలా ఉంది సినిమా ఆఫర్లు? అంటే నాకు ఉన్న సర్కిల్కి సినిమా ఆఫర్లు వెంటనే ఏం రాలేదు సార్. నేను తిరుగుతూనే ఉన్నాను. దాని తర్వాత గవిరెడ్డి శ్రీను అని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అనుభవించి రాజా ఒక మూవీ చేశాను సార్ నేను. దాని తర్వాత నేను ట్రై చేస్తున్నాను, ఆడిషన్స్ ఇస్తున్నాను. బట్ నేను చాలా ఫైట్ కాదు, చేశాను. ఎంత మామూలు సీరియల్స్ కాదు కదా నువ్వు చేసింది, సూపర్ హిట్ సీరియల్స్. వరుదిని పరిచయం కానీ అవును సార్. అక్కడి నుంచి ఆమె కథ కానీ మామూలు సూపర్ హిట్ సీరియల్స్ కదా. అవును నువ్వు సార్. కూడా ఆడిషన్ ఇవ్వాలా? అంటే నేను కూడా అంటే ఇప్పుడు సీరియల్స్ వేరు, సినిమాలు వేరు సార్. సో విస్కీ బ్రోకి అసలు నేను ఎవరో కూడా తెలియదు సార్. అంటే అన్ని సీరియల్స్ చేశాను, బిగ్ బాస్ చేశాను. బట్ ఆఫ్టర్ దట్ కూడా చాలా మంది సినిమా సర్కిల్కి తెలియదు సార్. సీరియల్స్ చూడరు. సీరియల్స్ ఎవరంటే ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఇంట్లో మదర్ పేరెంట్స్ ఇలా చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు ఏమన్నా ర్యాండమ్గా చూడొచ్చు తప్ప పర్టికులర్ సీరియల్స్ అయితే కనుక సినిమా సర్కిల్ వాళ్ళు చాలా తక్కువ చూస్తారు సార్. సో యాజ్ అ యాక్టర్గా నన్ను నమ్మడానికి 100% టైం పట్టింది. నేను కూడా ఆడిషన్స్ ఇచ్చే వచ్చాను సార్ సినిమాల్లో. అలా విరూపాక్షి కూడా నేను ఆడిషనే ఇచ్చాను సార్. విరూపాక్షకి విరూపాక్షికి ఆ 2 క్యారెక్టర్స్కి నేను ఆడిషన్ ఇచ్చి ఆడిషన్లోనే సెలెక్ట్ అయ్యాను సార్ నేను. లవ్ యూ ఇఫ్ యూ డేర్. లవ్ మీ ఇఫ్ యూ డేర్. యా, అది కూడా మంచి క్యారెక్టర్ కదా. అవును, హీరోతో పాటు ఉంటావు కదా. ఎస్, అది కూడా మంచి క్యారెక్టర్ వచ్చి కథ సినిమా బాగుంటే ఇంకా పేరు వచ్చేది. యా సార్. అంటే నాకు విరూపాక్ష తర్వాత దిల్రాజు గారు ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలాగా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని ఒకటి చేస్తాము, కథ వినండి, మీకు నచ్చితే చేయండి అన్నారు. నాకు కథ విన్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. సో నేను అది చేయడం జరిగింది. తెలిసి ఇది మంచి పేరు వస్తుంది. యా సార్, ఐ హోప్ సో. సూపర్.